Yeah, till now we discussed about the classes and like a self keyword and methods of the class. Okay, the next topic is called inheritance. Okay, next topic ఏంటంటే next topic inheritance. Inheritance are specially divided into five types. Okay, one is single inheritance, second one is multi-level inheritance, third one multiple inheritance, fourth one hierarchical inheritance, fifth one hybrid inheritance. Okay, ఇదే ఆర్డర్ అని ఏం లేదండి, ఎట్ నుంచి ఎటైనా వాడేసుకోవచ్చు. బట్ ఫ్లో వచ్చేసి సింగిల్, మల్టీ లెవెల్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, నెక్స్ట్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. సో సింగిల్ ఒకసారి ఇమేజెస్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏ క్లాస్ నుంచి బి క్లాస్కి మనం కాల్ చేస్తాము, లేదు బి క్లాస్లో ఏ క్లాస్ని కాల్ చేసుకుంటాము. సో ఏ క్లాస్లో ఉన్న మెథడ్స్ అన్నిటిని బి క్లాస్లో వాడేసుకుంటాం. ఓకే, దిస్ ఈజ్ సింగిల్ ఇన్హెరిటెన్స్. B A class, all the methods will be inherited in a B class. Okay, next multiple inheritance. A class, B class will be there. C class, okay, C class can use A class methods and B class methods. Not only methods, variables, anything. Okay, next multi-level inheritance. A class will be inherited in B class and also in C class. Okay, and B class methods inherited in C class but not in A class. Next, hierarchical inheritance. Hierarchical inheritance, you can inherit A class methods in B class and C class and B class methods in D class and E class. ఎలా జరుగుతుంది అన్న చూద్దాము. ఫస్ట్ కాన్సెప్ట్ వైజ్ వినండి. సో ఏ క్లాస్లో ఉన్న మెథడ్స్ అన్నిటిని బి క్లాస్లోకి, సి క్లాస్లోకి ఇన్హెరిట్ చేసుకోవచ్చు హైబ్రిడ్ మోడ్లో. మళ్ళీ డి క్లాస్లో, బి క్లాస్లో ఉన్నవి, సి క్లాస్లో ఉన్నవి ఇన్హెరిట్ చేసుకోవచ్చు. ఫ్లో రివర్స్లో వెళ్ళదండి, ఓన్లీ ఎటైతే కింది చూపిస్తున్నారో అటు సైడ్ మాత్రమే ఫ్లో వెళ్తుంది. సో మీకు సింపుల్గా చెప్పాలి అని అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సింగిల్ ఇన్హెరిటెన్స్లో మీ ఫాదర్ ఒకరే ఎర్న్ చేస్తున్నారు అనుకుందాం. ఓకే, మీ ఫాదర్ ఒకరే ఎర్న్ చేస్తున్నారు. మీ ఫాదర్ ఒక హౌస్ కొన్నారు, యూ కెన్ యూటిలైజ్ దట్ హౌస్. ఓకే, మీ ఫాదర్ ఒక హౌస్ కొన్నారు, ఆ హౌస్ మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. మీ ఫాదర్ ఒక టీవీ కొన్నారు, అది మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అలాగా మీ ఫాదర్ ఏది కొన్నా అది మీకు కూడా వర్తిస్తుంది. సో బి క్లాస్ కెన్ యూటిలైజ్ ఏ క్లాస్ మెథడ్. ఏ క్లాస్లో ఎటువంటి మెథడ్స్ ఉన్నా బి క్లాస్ వాడుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్, బి క్లాస్లో ఉన్న మెథడ్స్ ఏ క్లాస్ వాడుకోలేదు. ఎలాగా అంటే, మీరు ఒక ల్యాప్టాప్ ఉన్నారు, మీ ఫాదర్కి ల్యాప్టాప్ వాడడం రాదు అని అనుకుందాం. సో ఏ క్లాస్ కెనాట్ యూటిలైజ్ బి క్లాస్ మెథడ్స్, ఓన్లీ బి క్లాస్ కెన్ యూటిలైజ్ ఏ క్లాస్ మెథడ్స్. అర్థమైందండి సింగిల్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్? అర్థమైతే అందులో ఏం లేదండి, మీకు కాన్సెప్ట్ అర్థం కావాలంతే. సింగిల్ ఇన్హెరిటెన్స్ అర్థమైందా చరణ్, లక్ష్మి? అర్థమైంది. ఓకే, సో బి క్లాస్ ఏ క్లాస్లో ఉన్న మెథడ్స్ అన్నిటిని వాడుకుంటుంది, బి క్లాస్లో ఉన్న మెథడ్స్ ఎలాగో బి క్లాస్లో వాడుకుంటుంది. ఓకే, మీకు ఆల్రెడీ తెలుసు, ఏ క్లాస్లో మెథడ్స్ రాస్తామో ఆ క్లాస్కి ఆరామ్స్గా వాడేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఇన్హెరిట్ చేస్తున్నాం కాబట్టి ఏ క్లాస్లో ఉన్న మెథడ్స్ అన్నిటిని బి క్లాస్లో వాడుకోవచ్చు, బి క్లాస్లో ఉన్న మెథడ్స్ మాత్రం ఏ క్లాస్లో వాడుకోలేము. అండ్ నెక్స్ట్ వన్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఫాదర్ మదర్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు. ఓకే, ఫాదర్ మదర్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు అనుకుందాం. సో ఫాదర్ ఎర్నింగ్, మదర్ ఆల్సో ఎర్నింగ్. లైక్ ఫాదర్ ఒక హౌస్ కొన్నారు, మీరు వాడేసుకోవచ్చు. మదర్ సైడ్ నుంచి కూడా ఒక హౌస్ వచ్చింది, అది కూడా మీరు వాడేసుకోవచ్చు. మదర్ ఒక టీవీ కొన్నారు, ఓకే, ఫాదర్ ఒక టీవీ కొన్నారు, ఆ టీవీలో చూసుకోవచ్చు, ఈ టీవీలో చూసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ ఏంటి అంటే ఏ క్లాస్లో ఉన్న మెథడ్స్ అన్నిటిని సి క్లాస్ వాడేసుకోవచ్చు. ఓకే, అలాగే బి క్లాస్లో ఉన్న మెథడ్స్ అన్ని సి క్లాస్ వాడుకోవచ్చు. బట్ ఏ క్లాస్లో ఉన్న మెథడ్స్ బి క్లాస్లో మీరు వాడుకోలేరు. ఇస్ ఇట్ క్లియర్? బి క్లాస్లో ఉన్నవి ఏ క్లాస్లో కానీ, ఏ క్లాస్లో ఉన్నవి బి క్లాస్లో కానీ మీరు వాడుకోలేరు. నెక్స్ట్ మల్టీ లెవెల్లో మీ గ్రాండ్ ఫాదర్, మీ ఫాదర్, మీరు అనుకోండి. సో మీ గ్రాండ్ ఫాదర్ మంచిగా ఒక హౌస్ కట్టించారు, మీ ఫాదర్ వాడుకున్నారు. మీ ఫాదర్ ఎర్న్ చేసి మీ ఫాదర్ కూడా ఒక హౌస్ కట్టించారు. మీరు గ్రాండ్ ఫాదర్ హౌస్ వాడుకోవచ్చు, మీ ఫాదర్ హౌస్ వాడుకోవచ్చు. ఓకే, మీరు ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తే మీరు దాన్ని వాడుకోవచ్చు. బట్ గ్రాండ్ ఫాదర్ అండ్ ఫాదర్ కెనాట్ యూటిలైజ్ యువర్ హౌస్, బట్ యూ కెన్ యూటిలైజ్ యువర్ హౌస్ అండ్ యువర్ ఫాదర్ హౌస్ అండ్ యువర్ గ్రాండ్ ఫాదర్ హౌస్. క్లియర్ అండి?
మల్టీ లెవెల్లో ఈ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. ఏ క్లాస్లో ఉన్న మెథడ్స్ అన్ని బి క్లాస్లో వాడుకోవచ్చు, బి క్లాస్లో ఉన్న మెథడ్స్ అన్ని సి క్లాస్లో వాడేసుకోవచ్చు, ఏ క్లాస్లో ఉన్న మెథడ్స్ కూడా సి క్లాస్లో వాడుకోవచ్చు. ఓకే, బట్ సి క్లాస్లో ఉన్న మెథడ్స్ బి క్లాస్లో కానీ ఏ క్లాస్లో కానీ వాడుకోలేము. నెక్స్ట్ వన్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్లో ఏ క్లాస్లో ఉన్న మెథడ్స్ బీసీ క్లాసులలో వాడుకోవచ్చు, బి క్లాస్లో ఉన్న మెథడ్స్ డిఈ క్లాసులలో వాడుకోవచ్చు, రివర్స్ ఫ్లో ఉండదు. సో అంటే బి క్లాస్ ఇక్కడ చూడండి, డి క్లాస్ ఏ క్లాస్ మెథడ్స్ కూడా వాడుకోవచ్చు, డి క్లాస్ ఏ క్లాస్ మెథడ్స్ కూడా వాడుకోవచ్చు. సింపుల్గా చెప్పాలి అంటే ఇది ఒక మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ చూడండి డిబిఏకి మీరు చూసినట్టయితే ఇది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ ఎలా ఉంది అలాగే ఇక్కడ ఉంటుంది హైరార్కికల్. ఓకే, ఈ క్లాస్ బి క్లాస్ మెథడ్స్ని వాడుకోవచ్చు, ఏ క్లాస్ మెథడ్స్ని వాడుకోవచ్చు. సి క్లాస్ ఓన్లీ ఏ క్లాస్ మెథడ్స్ని మాత్రమే వాడుకోవచ్చు, బి క్లాస్ కానీ డి క్లాస్ కానీ ఈ క్లాస్ మెథడ్స్ని వాడుకోలేము. నెక్స్ట్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. హైబ్రిడ్ అంటే ఇవన్నీ కాంబినేషన్ ఉంటుందండి. ఇక్కడ వరకు మీరు చూసినట్టయితే ఓకే, ఈ ఫస్ట్ టాప్ చూస్తే మీకు హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ లాగా ఉంటుంది. ఓకే, ఏ బిసి ఇక్కడ వరకు చూసుకుంటే ఇట్ విల్ బి లైక్ సేమ్. నెక్స్ట్ ఇది చూస్తే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో ఎలా ఉంటుందండి, ఏబిసి వచ్చింది కదా, సో ఇక్కడ బిసిడి వచ్చింది. ఇజ్ ఇట్ క్లియర్? సో కాంబినేషన్ ఆఫ్ బోత్ అండి. ఇక్కడ హైబ్రిడ్ నేమ్లోనే ఉంది. హైబ్రిడ్ అంటే రెండింటి కాంబినేషన్ తీసుకొని ఒకదానికి తెప్పించినట్టుగా, ఇక్కడ కూడా ఏంటి అని అంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇక్కడ కింది పార్ట్లో ఉంది, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ పైన పార్ట్లో ఉంది. ఇజ్ ఇట్ క్లియర్? లక్ష్మి చెప్పండి, సింగిల్ ఇన్హెరిటెన్స్ ఎలా జరుగుతుందని కాన్సెప్ట్ అర్థమైతే చాలు, నేను మీకు ఎగ్జాంపుల్స్ ఈజీగా చూపిస్తా. సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఓకే చరణ్, వాట్ ఇస్ సింగిల్ ఇన్హెరిటెన్స్? క్లాస్ యొక్క ప్రాపర్టీస్ అయినా ఏవైనా అన్నీ వాడుకుంటాను. క్లాస్ ఏ వాడుకోదు. ఓకే, మళ్ళీ ఒకసారి. క్లాస్ బి ఏమో క్లాస్ ఏలో ఉన్న మెథడ్స్ అయినా ఏవైనా వేరియబుల్స్ అయినా ఏవైనా వాడుకుంటారు అన్న. ఓకే, క్లాస్ ఏ వచ్చేసి క్లాస్ బి ఏమీ వాడుకోదు. ఓకే, లక్ష్మి గారు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. అన్న మళ్ళీ రిపీట్ చేయండి అన్న, ఇది నాకు నెట్ వస్తా పోతా ఉంది కదా ఇప్పుడు. ఓకే షూర్ అండి. సో ఇన్హెరిటెన్స్ అంటే సింపుల్ అండి, హెరిడిటీ అనే కాన్సెప్ట్ మీకు తెలిసి ఉంటే ఓకే, లైక్ హెరిడిటీ డిసీజెస్ అని వింటారు. ఓకే, అంటే ఏంటి, ఫోర్ ఫాదర్స్ నుంచి ఉన్న డిసీజెస్ కొన్ని అలా కంటిన్యూ అవుతాయి. సో అలాంటిదే ఇక్కడ మనకేంటి అని అంటే ఇక్కడ డిసీజెస్ గురించి ఏం కాదు, ఇక్కడ క్లాసెస్ గురించి. ఒక క్లాస్లో ఉన్న మెథడ్స్ని మళ్ళీ మనం రాయకుండా, ఈ క్లాస్లో మెథడ్స్ ఆ క్లాస్లో మెథడ్స్ ఈ క్లాస్లో రాయకుండా ఇన్హెరిట్ చేయడం వల్ల, అంటే ఆ క్లాస్ని ఈ క్లాస్లోకి ఇన్హెరిట్ చేసుకోవడం వల్ల ఆ క్లాస్లో ఉన్న మెథడ్స్ అన్నిటినీ ఈ క్లాస్లోకి వాడుకోవచ్చు ఇండైరెక్ట్లీ. క్లాస్ ఏలో కొన్ని మెథడ్స్ రాసాము, ఓకే, క్లాస్ ఏలో టీవీ మెథడ్ రాసాము, క్లాస్ ఏలో రేడియో మెథడ్ రాసాము, ఓకే, క్లాస్ ఏలో డిస్ప్లే మెథడ్ రాసాము. సో క్లాస్ బిలో టీవీ మెథడ్ని, రేడియో మెథడ్ని, డిస్ప్లే మెథడ్ని క్లాస్ బిలో రాసేయచ్చు డైరెక్ట్గా. ఇజ్ ఇట్ క్లియర్? బట్ క్లాస్ బిలో ఏదో ఒక మెథడ్ ఉంది, కంప్యూటర్ అనే మెథడ్ ఉంది. కంప్యూటర్ మెథడ్ కెనాట్ బి యూటిలైజ్డ్ ఇన్ క్లాస్ ఏ. వై? బికాస్ దిస్ ఇస్ సింగిల్ ఇన్హెరిటెన్స్. సింగిల్ ఇన్హెరిటెన్స్లో ఫ్లో ఎప్పుడు పైకి ఉండదు, కిందికే వస్తుంది అనమాట. అంటే పైన ఉన్న క్లాస్ నుంచి కింద ఉన్న క్లాస్లోకి మెథడ్స్ మీరు ఇన్హెరిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మల్టిపుల్లో క్లాస్ ఏ అండ్ క్లాస్ బిలో ఉన్న మెథడ్స్ క్లాస్ సిలో వాడేసుకోవచ్చు. బట్ క్లాస్ సిలో ఉన్న మెథడ్స్ని క్లాస్ ఏలో కానీ బిలో కానీ వాడుకోలేము. అలాగే ఈ రెండింటి కూడా కనెక్షన్ ఉండదు. ఓకే, దెర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ దిస్ టూ ఆల్సో. ఈ రెండింటికి కూడా క్లాస్ ఏ నుంచి క్లాస్ బికి మీరు
కనెక్షన్ చేయరాదు. ఓకే, క్లాస్ ఏలో ఉన్న మెథడ్స్ క్లాస్ సిలో వాడుకోవచ్చు, క్లాస్ బిలో ఉన్న మెథడ్స్ క్లాస్ సిలో వాడుకోవచ్చు. బట్ క్లాస్ ఏ నుంచి బి కానీ బి నుంచి ఏ కానీ మెథడ్స్ మీరు వాడుకోలేరు. దిస్ ఈజ్ కాల్డ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. మల్టీ లెవెల్లో క్లాస్ ఏలో ఉన్న మెథడ్స్ క్లాస్ బిలో వాడేసుకోవచ్చు. ఐ మీన్ లైక్ దిస్. ఓకే, క్లాస్ బిలో ఉన్న మెథడ్స్ క్లాస్ సిలో వాడేసుకోవచ్చు. బట్ క్లాస్ సిలో ఉన్న మెథడ్స్ క్లాస్ ఏలో కానీ బిలో కానీ వాడుకోలేరు. ఓకే, ఓకే. నెక్స్ట్ సింపుల్ అండి, అందుకే నేను చెప్తున్నాను కదా ఎగ్జాంపుల్. మీ గ్రాండ్ ఫాదర్కి ల్యాప్టాప్ వాడడం రాదు అనుకుందాం, మీ ఫాదర్ కూడా ల్యాప్టాప్ వాడడం రాదు. సో మీకు ల్యాప్టాప్ వాడడం వచ్చు. సో ఇందులో ఒక మెథడ్ క్రియేట్ చేసాం, ల్యాప్టాప్ అనే మెథడ్ క్రియేట్ చేసాం అనుకోండి. ఓకే, ల్యాప్టాప్ కెనాట్ బి యూటిలైజ్డ్ ఇన్ క్లాస్ ఏ అండ్ క్లాస్ బి, ఎందుకు వాళ్ళకి వాడకం రాదు కాబట్టి. ఓకే, అలాగే ఇక్కడ ఏదైనా మెథడ్ క్లాస్ సిలో ఏదైనా మెథడ్ క్రియేట్ చేస్తే క్లాస్ బిలో కానీ క్లాస్ ఏలో కానీ వాడుకోలేదు. అదే ఒకవేళ మీ గ్రాండ్ ఫాదర్, ఓకే, క్లాస్ ఏ అనుకుందాం, ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేశాడు. ఓకే, ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేశాడు. సో ఆ హౌస్ని మీ ఫాదర్ వాడేసుకోవచ్చు. అవునా, మీ ఫాదర్ ఎర్న్ చేసి ఒక హౌస్ కట్టించాడు. ఓకే, సో ఈ హౌస్ కానీ ఈ హౌస్ కానీ రెండిట్లో మీరు ఉండొచ్చు, దెర్ ఇస్ నో ప్రాబ్లం. అంతే కదా. సో ఇక్కడ ఈ హౌస్ ని మీ ఫాదర్ వాడుకోవచ్చు, ఈ హౌస్ ని మీరు కూడా వాడేసుకోవచ్చు. అదే మీ ఫాదర్ హౌస్ ఆల్రెడీ మీ గ్రాండ్ ఫాదర్ కి హౌస్ ఉంది కాబట్టి మీ ఫాదర్ హౌస్ ను మీ గ్రాండ్ ఫాదర్ వాడు. ఓకే, మీరు ఒక హౌస్ కట్టించారు అనుకుందాం, మీరు ఎర్న్ చేసి ఒక మైక్రోసాఫ్ట్ లో జాబ్ వచ్చిన తర్వాత మీరు కూడా ఎర్న్ చేసి ఒక హౌస్ కట్టించారు అనుకోండి, మీ హౌస్ కూడా మీ గ్రాండ్ ఫాదర్ వాడుకోడు, ఎందుకు, ఆల్రెడీ ఒక హౌస్ ఉంది కాబట్టి. సో కాన్సెప్ట్ వైజ్ వచ్చేసి క్లాస్ ఏలో ఉన్న మెథడ్స్ క్లాస్ బిలో వాడుకోవచ్చు, క్లాస్ బిలో ఉన్న మెథడ్స్ క్లాస్ సిలో వాడుకోవచ్చు, అలాగే క్లాస్ ఏలో ఉన్న మెథడ్స్ కూడా క్లాస్ సిలో వాడేసుకోవచ్చు. దిస్ టూ పాసిబుల్. ఓకే, క్లాస్ ఏలో ఉన్న మెథడ్స్ క్లాస్ బిలో ఉన్న మెథడ్స్ క్లాస్ సి వాడుకుంటుంది, క్లాస్ బి వచ్చేటప్పటికి క్లాస్ ఏలో ఉన్న మెథడ్స్ మాత్రమే వాడుకోగలుగుతుంది, క్లాస్ సిలో ఉన్న మెథడ్స్ వాడలేదు. అదే క్లాస్ ఏ వచ్చేసి బీసీ రెండిట్లలో ఉన్న మెథడ్స్ వాడుకోలేదు. ఈ రివర్స్ ఫ్లో నాట్ అలౌడ్. నెక్స్ట్ హైరార్కికల్ మోడ్లో ఇక్కడ చూడండి, ఇది ఒక మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ డి. ఓకే, క్లాస్ డి క్లాస్ బిలో క్లాస్ ఏలో ఉన్న మెథడ్స్ వాడుకోవచ్చు. ఇప్పుడు ఇదే సేమ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఇక్కడ వచ్చిందనమాట. నెక్స్ట్ క్లాస్ ఈ క్లాస్ బిలో క్లాస్ ఏలో ఉన్న మెథడ్స్ వాడుకోవచ్చు. క్లాస్ సి ఓన్లీ క్లాస్ ఏలో ఉన్న మెథడ్స్ వాడుకుంటుంది. సో మీకు ఈ డయాగ్రామ్ గుర్తుండాలి అంతే. సో ఫస్ట్ మూడు అయితే వెరీ ఇంపార్టెంట్ అండి, అలా అని కూడా ఏం లేదు, ఏదైనా అడగవచ్చు. సో బట్ మీకు అవి గుర్తుంటే ఈ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయడం పెద్ద కష్టం కాదు. సో నెక్స్ట్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్లో ఇదేమో ఇదేమో హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ ఫస్ట్ స్టేజ్ ఇది. నెక్స్ట్ ఇది పార్ట్ వరకు మీరు చూసుకుంటే ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, ఇక్కడ పైన ఉంది ఇది. సో ఏంటి అంటే క్లాస్ ఏలో ఉన్న మెథడ్స్ క్లాస్ బిలో వాడుకోవచ్చు, క్లాస్ బిలో ఉన్న మెథడ్స్ క్లాస్ డిలో వాడుకోవచ్చు. ఓకే, అలాగే క్లాస్ ఏలో ఉన్న మెథడ్స్ క్లాస్ డిలో వాడుకోవచ్చు. ఇటు నుంచి అయినా ఓకే, ఇటు నుంచి అయినా క్లాస్ ఏలో ఉన్న మెథడ్స్ క్లాస్ సిలో వాడుకోవచ్చు, క్లాస్ సిలో ఉన్న మెథడ్స్ క్లాస్ డిలో వాడుకోవచ్చు. ఈ ఫ్లో ఎటు నుంచి ఎటైనా వెళ్ళొచ్చండి. ఓకే, అంటే అలా అని బి నుంచి సికి కనెక్షన్ లేదు. ఓకే, బట్ ఏ నుంచి సికి సి నుంచి డికి రావచ్చు, లేదు ఏ నుంచి బికి బి నుంచి డికి రావచ్చు. ఇజ్ ఇట్ క్లియర్? కాన్సెప్ట్ వైజ్ చాలా ఈజీ అండి, అందులో ఏం లేదు. సో మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైతే దాన్ని క్రియేట్ చేయడం ఈజీ. ఓకే, సో నౌ క్లాస్ ఏ ఓకే ఆర్ మై క్లాస్ 1 అని రాసుకున్నాను. క్లాస్ ఏ ఈజ్ ఈక్వల్ 10, మై క్లాస్ 2, డి ఈజ్ ఈక్వల్ 50. సారీ, సో సింగిల్ ఇన్హెరిటెన్స్లో చూడండి, ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను మై క్లాస్ 1, ఇంకొక క్లాస్ క్రియేట్ చేస్తున్నాం మై క్లాస్ 2. ఇందులో ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాం 10, ఇందులో ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాము 5000 డి అని. తర్వాత క్లాస్ సిలో ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసాం, దిస్ ఇస్ ద కన్స్ట్రక్టర్. ఇక్కడ ఏం చేస్తున్నామండి, మూడింటికి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాం.
బట్ ఎక్కడ కూడా ఇన్హెరిట్ చేయట్లేదు. ఓకే, ఇన్హెరిట్ చేయట్లేదు. ఇక్కడ చూడండి, ఇంతకుముందు ఓన్లీ కోలన్ రాసేది, ఇప్పుడు పెరాన్సిస్ కూడా రాసాము. పెరాన్సిస్ రాసినా పెరాన్సిస్ రాయకపోయినా, ఐ మీన్ క్లోజ్డ్ పెరాన్సిస్ రాసినా రాయకపోయినా దెర్ ఇస్ నో ఇష్యూ. ఓకే, ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి మీరు పెరాన్సిస్ వాడాల్సి వస్తుంది. ఓకే, ఇలా రాయడం వల్ల నష్టం లేదు. ఓన్లీ కోట్స్ రాయడం వల్ల, ఐ మీన్ ఓన్లీ కోలన్ రాయడం వల్ల కూడా నష్టం లేదు. సో మీరు ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్స్ కాల్ అవుతాయి. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కన్ఫర్మ్గా కాల్ అవుతుందని మనం నిన్న ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు చూడండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఏ క్లాస్లో ఏ క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. ఏ క్లాస్లో ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, తర్వాత ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నా. ఏ మెథడ్ 1 అని క్రియేట్ చేస్తున్నా. ఓకే, మీరు ఏ మెథడ్ అయినా క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ బి క్లాస్లో, ఓకే, బి క్లాస్లో ఇది సింగిల్ ఇన్హెరిటెన్స్కి సంబంధించిందండి. క్లాస్ ఏలో ఉన్నవి క్లాస్ బిలో మనం వాడుకోగలగాలి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ సింగిల్ ఇన్హెరిటెన్స్. సో బి క్లాస్లో కూడా ఒక ఇన్హెరిటెన్స్ గురించి ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్షన్ రాస్తున్నాను. అండ్ ఇన్హెరిట్ ఎలా చేస్తారండి, పెరాన్సిస్లో ఏ క్లాస్ని అయితే ఇన్హెరిట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ క్లాస్ పేరు రాయాలి. ఓకే, సంథింగ్ లైక్ దిస్. ఓకే, బి ఆఫ్ ఏ. ఓకే, క్లాస్ బి ఆఫ్ ఏ, తర్వాత కోలన్. ఓకే, ఎలాగో మీకు ఆల్రెడీ తెలుసు, ఇండెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్లాస్ అని రాసినప్పుడు దానికంటే కొంచెం ముందుకనే రాయాలి. ఓకే, సికి స్ట్రైట్గా రాయడానికి వీల్లేదు, దట్ ఈజ్ నాట్ అలౌడ్. అది క్లాస్ కింద తీసుకోదు, మీకు సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. క్లియర్ కదా? ఇంతకుముందు రాసేటప్పుడు క్లాస్, ఓకే, వితౌట్ ఇన్హెరిటెన్స్ ఉన్నప్పుడు ఇలా రాసుకున్నామండి డైరెక్ట్గా కోలన్. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇన్హెరిటెన్స్ చేస్తున్నాం కాబట్టి ఏ క్లాస్ని ఇన్హెరిట్ చేస్తున్నామో ఆ క్లాస్ నేమ్ ఇక్కడ రాయాలి. నో క్లాస్ ఏలో, ఓకే, క్లాస్ ఏలో నేను ఒక మెథడ్ క్రియేట్ చేశాను, ఏ మెథడ్. క్లాస్ బిలో ఏని ఇన్హెరిట్ చేస్తున్నాను. ఇన్హెరిట్ ఇన్ ద సెన్స్ ఈ బ్రాకెట్లో రాస్తే ఆటోమేటిక్గా ఇన్హెరిటెన్స్ అయినట్టే. ఓకే, ఇన్హెరిటెన్స్ ఎక్కడ అయిందని మళ్ళీ అడగకండి. సో బి ఆఫ్ ఏ. నెక్స్ట్ కన్స్ట్రక్టర్ రాశాను. నెక్స్ట్ బి మెథడ్ క్రియేట్ చేశాను. జనరల్గా ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, బికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. బికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే నాకు ఏం కావాలండి, బికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడంతోనే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్కి కాల్ కావాలి. ఓకే, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్కి కాల్ కావాలి. నెక్స్ట్ బిలో నేను ఏ మెథడ్ వాడుకుంటే ఆ మెథడ్ ప్రింట్ కావాలి. ఓకే, బిలో బి మెథడ్ 1 ఉంది కాబట్టి బి మెథడ్ 1 నాకు ఆటోమేటిక్గా రావాలి. సో ఇక్కడ వరకు ఒకసారి అవుట్పుట్ చూద్దాము. ఇక్కడ వరకు మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, ఇక్కడ వరకు నాకు ఏమొచ్చిందండి. సో దిస్ ఈజ్ అ బి క్లాస్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. సో బి అని రాశానండి కొంచెం క్లియర్గా అర్థం కావడం కోసము. నెక్స్ట్ బి మెథడ్కి కాల్ చేస్తున్నాం. ఓకే, బి మెథడ్ కాల్ చేస్తున్నాం కాబట్టి బి మెథడ్లో దిస్ ఈజ్ బి మెథడ్ అని ప్రింట్ స్టేట్మెంట్ రాసాము. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నేను ఒక్కటే ప్రింట్ స్టేట్మెంట్ రాస్తున్నాను. మేబీ ఇన్ యువర్ ప్రాజెక్ట్ యూ విల్ గెట్ 100 లైన్స్ ఆఫ్ కోడ్. ఓకే, 50 లైన్స్ ఆఫ్ కోడ్, 500 లైన్స్ ఆఫ్ కోడ్, ఎంత లైన్స్ ఆఫ్ కోడ్ అయినా ఉండొచ్చండి. ఓకే, ఒక్క మెథడ్లో ఇన్నే లైన్స్ ఆఫ్ కోడ్ ఉండాలి అని రూల్ ఏం లేదండి. ఓకే, నో ఏమైందండి, ఇక్కడ వరకు ఇది మీకు తెలిసింది. ఒకవేళ ఇన్హెరిటెన్స్కి సంబంధించిన క్లాస్ మెథడ్స్ మీరు ఏం వాడుకోలేదు అంటే ఇట్ ఈస్ ద నార్మల్ క్లాస్. ఓకే, ఇక్కడ ఎలా బిహేవ్ చేసిందండి, ఇవి రెండింటికి నార్మల్ క్లాస్గా బిహేవ్ చేసింది. అదే ఒకవేళ నేను ఏం చేస్తున్నాను, ఏ క్లాస్కి సంబంధించిన మెథడ్స్కి కాల్ చేస్తున్నాను. ఓకే, ఏ క్లాస్కి సంబంధించిన మెథడ్స్కి కాల్ చేస్తున్నాను. సో నౌ 1 minute ఐఎమ్ పుట్టింగ్ దిస్ ఇన్ కామెంట్. ఓకే, నేను ఏం చేస్తున్నానంటే దీన్ని కామెంట్లో పెడుతున్నాను. కొలాబ్లో కామెంట్ ఏంటండి, కొలాబ్లో కంట్రోల్ అండ్ క్వశ్చన్ మార్క్ ఇస్ ద కామెంట్. అదే స్పైడర్లో అయితే కంట్రోల్ అండ్ 1. ఓకే, అన్కామెంట్ చేయడానికి కూడా కంట్రోల్ అండ్ 1. సో ఇప్పుడు చూడండి, ఏ క్లాస్ కాల్ చేస్తున్నాను, ఏ క్లాస్ మెథడ్కి కాల్ చేస్తున్నాను. ఓకే, ఏ క్లాస్కి ఆబ్జెక్ట్ ఏమని తీసుకున్నానండి, A2 అని తీసుకున్నాను. A2 డాట్ ఏ మెథడ్ 1. ఎందుకు, నా మెథడ్ పేరేంటి, ఏ మెథడ్ 1. క్లియర్ ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? No. ఓకే, నౌ
ఇలా రాస్తే మనకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇన్హెరిటెన్స్ ఎప్పుడైంది? ఇన్హెరిటెన్స్ కావాలి అని అనుకుంటే మనం ఏ క్లాస్లో ఉన్న మెథడ్ని బి క్లాస్లో వాడుకోగలిగితే అప్పుడు దాన్ని ఇన్హెరిటెన్స్ అని అంటాం, అంతే కదా. సో సార్ చూడండి, ఏ క్లాస్కి బి క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను A1 అని, బి క్లాస్ మెథడ్కి కాల్ చేశాను. అలాగే ఏ క్లాస్ మెథడ్కి ఓకే వితౌట్ ఇన్హెరిటెన్స్ ఒకసారి చూపిస్తాను చూడండి. సో వితౌట్ ఇన్హెరిటెన్స్ ఏ క్లాస్ మెథడ్, ఏ క్లాస్లో ఏ మెథడ్ ఉందండి? A1 మెథడ్, ఓకే, ఆర్ ఏ మెథడ్ 1, ఏ మెథడ్ 1 ఉంది, దానికి కాల్ చేస్తున్నా. సో ఏమని చెప్తుంది చూడండి, ఫస్ట్ రెండు కాల్ అయ్యాయి, దిస్ ఇస్ ఎగ్జిక్యూటెడ్ ఫైన్. నెక్స్ట్ బి ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ ఏ అండర్ స్కోర్ మెథడ్ 1. ఓకే, ఏ అండర్ స్కోర్ మెథడ్ 1 ఎక్కడికి సంబంధించిందండి? ఏ క్లాస్కు సంబంధించింది. బట్ నేను ఎక్కడ కాల్ చేస్తున్నాను? బి క్లాస్ ఆబ్జెక్ట్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, బి క్లాస్ ఆబ్జెక్ట్ నుంచి కాల్ చేస్తున్నాను. సో బి క్లాస్లో నుంచి ఏ క్లాస్లో ఉన్న మెథడ్కి కాల్ చేయడానికి వీలు లేదు. ఎందుకు వీలు లేదు? మెథడ్స్ అన్నీ క్లాస్తోని సెక్యూర్ అయి ఉంటాయి. ఓకే, మెథడ్స్ అన్నీ క్లాస్తోని ఏమై ఉంటాయండి? సెక్యూర్ అయి ఉంటాయి. క్లాస్ అవుట్ సైడ్ యూ కాంట్ యూజ్ మెథడ్స్ డైరెక్ట్లీ. ఓకే, క్లాస్ బయట మీరు మెథడ్ని డైరెక్ట్గా కాల్ చేయడానికి వీల్లేదు. కన్ఫర్మ్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ నుంచే కాల్ చేయాలి. సో దట్ ఈస్ వాట్ సెక్యూరిటీ క్లాస్ ఇస్ ప్రొవైడింగ్. ఓకే, క్లాస్ ఏం చేస్తుందండి? క్లాస్ ఈ మాత్రం సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. సో ఏ క్లాస్లో అయినా ఉన్న మెథడ్స్ని డైరెక్ట్గా బయట మీరు వాడుకోలేరు. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఇట్ యూ నీడ్ టు యూజ్ అ ఆబ్జెక్ట్, యూ నీడ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్ నుంచి మాత్రమే కాల్ చేసుకోగలుగుతారు. ఇక్కడ ఏమవుతుందండి? ఇక్కడ ఏ క్లాస్లో ఉన్న ఏ అండర్ స్కోర్ మెథడ్ 1 అనే దాన్ని మనము బి క్లాస్కు సంబంధించిన ఆబ్జెక్ట్ నుంచి కాల్ చేస్తున్నాం. దిస్ ఈజ్ నాట్ అలౌడ్. అదే ఒకవేళ ఇన్హెరిట్ చేసాము, ఓకే, నో ఐ డన్ ఇన్హెరిటెన్స్. ఏం చేస్తున్నాను? ఏ క్లాస్ బి క్లాస్లోకి ఏ క్లాస్ని ఇన్హెరిట్ చేస్తున్నాను. సో ఇన్హెరిట్ చేస్తున్నప్పుడు మనం ఏమనుకున్నాం? ఫాదర్ క్లాస్లో, ఓకే, ఫాదర్ క్లాస్లో ఉన్న మెథడ్స్ అన్నిటిని సన్ క్లాస్లో వాడేసుకోవచ్చు. ఇక్కడ A1 అనేది ఏ అండర్ స్కోర్ మెథడ్ 1 అనేది ఏంటండి? ఫాదర్ క్లాస్కు సంబంధించిన మెథడ్, దాన్ని సన్ క్లాస్లో వాడేసుకుంటున్నాము. సో వచ్చిందండి, దిస్ ఈజ్ ఏ మెథడ్. కాన్సెప్ట్ అర్థమైతే ఇది చాలా ఈజీ అండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము, యూ విల్ గెట్ వెరీ ఈజీ. ఓకే, సో ఇక్కడ చూడండి, ఏ క్లాస్కి నేను సింటాక్స్ వెరైటీ రాశాను, ఇక్కడ కోలన్ రాయలేదు, ఎందుకంటే దీంట్లో ఏం ఇన్హెరిట్ చేయట్లేదు. ఓకే, ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా నేను ఏం రాశాను? ఏకి పెరాన్సిస్ రాయలేదు. ఓకే, పెరాన్సిస్ రాయలేదు ఎందుకంటే దీంట్లో ఏమి ఇన్హెరిట్ చేయట్లేదు. బి క్లాస్కి మాత్రం పెరాన్సిస్ రాశాను. పెరాన్సిస్ రాసి దాంట్లోకి ఏ క్లాస్ని ఇన్హెరిట్ చేశాను. ఓకే, ఇన్హెరిట్ చేశాను కాబట్టి ఇట్స్ ఫైన్. నౌ కన్స్ట్రక్టర్ ద్వారా కాల్ చేయడం, కన్స్ట్రక్టర్ ద్వారా కాల్ చేయడము. సో బెటర్ వే ఇస్ దిస్ వన్. ఓకే, కన్స్ట్రక్టర్ కాల్ చేసి కన్స్ట్రక్టర్ నుంచి కాల్ చేయడము ఇస్ ద బెటర్ వే. సో ఇలా రాయడానికి గుర్తుపెట్టుకుంటే మీకు సూపర్ క్లాస్ అనేది ఈజీ గుర్తుంటుందండి. సో పైన లాగా కూడా మీరు కాల్ చేయొచ్చు, దెర్ ఇస్ నో ఇష్యూ, ఆల్రెడీ మీరు అవుట్పుట్ చూసారు. సో ఇలా రాయడం యాజ్ ద బెస్ట్ వే. సో నేను ఏం చేస్తున్నానంటే ఏ క్లాస్లో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఒకటి క్రియేట్ చేశాను. ఓకే, ఐ రోట్ వన్ ప్రింట్ స్టేట్మెంట్. ఓకే, బి క్లాస్లో కూడా ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేశాను. ఓకే, దాంట్లో ఏ క్లాస్కి సంబంధించిన కన్స్ట్రక్టర్కి కాల్ చేస్తున్నాను, ఏ క్లాస్కి సంబంధించిన కన్స్ట్రక్టర్ కాల్ చేస్తున్నాను. అండ్ బి క్లాస్లో కూడా ఇనిట్ కన్స్ట్రక్టర్లో ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాసుకున్నాను. ఓకే, సో A1 ఈజ్ ఈక్వల్ టు బి, A1 ఈజ్ ఈక్వల్ టు బి. ఇక్కడ ఏం చేస్తున్నానండి? ఇక్కడ ఒక A1 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఐఎమ్ క్రియేటింగ్ one object. So now what is the flow? Okay, what is the flow? Flow చూడండి, flow very important. ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే ఏమవుతుందండి? ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే ఏ దానికైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామో దాని డిఫాల్ట్ కన్స్ట్రక్టర్కి కాల్ వెళ్తుంది. సో ఫస్ట్ ఇక్కడ నుంచి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్కి, ఓకే, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్లోకి వెళ్ళాక ఇక్కడ దేనికి కాల్ చేస్తున్నాం? ఏ క్లాస్కి సంబంధించిన కన్స్ట్రక్టర్కి కాల్ చేస్తున్నాం. సో ఏ క్లాస్కి సంబంధించిన కన్స్ట్రక్టర్కి కాల్ చేస్తున్నాము. ఆల్రెడీ ఇక్కడ ఇన్హెరిట్ చేసాము కాబట్టి ఏ క్లాస్కి సంబంధించిన ఇన్హెరిటెన్స్కి దట్టు
ఏ క్లాస్కి వెళ్ళిపోతుంది. ఏ క్లాస్కి వెళ్ళినాక ఏ క్లాస్లో ఏముందండి, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంది. ఓకే, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంది. సో ఫ్లో ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. దీంట్లో ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాసాము. సో ఫస్ట్ ఏం ప్రింట్ అవుతుందండి, ఫస్ట్ ఏ ఏ ఏ ఏ అనే లైన్ ప్రింట్ అవుతుంది. ఓకే, దెన్ ఆఫ్టర్ మళ్ళీ ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా ఎక్కడికి వస్తుందండి, ఇమీడియట్ గా ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ లైన్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఈ లైన్ కి వెళ్తుంది. ఈ లైన్ కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏం ప్రింట్ అవుతుందండి, బి అని ప్రింట్ అవుతుంది. ఓకే, సో మనకు వచ్చే అవుట్పుట్ లో ఏముంటుందండి, ఫస్ట్ దిస్ లైన్, నెక్స్ట్ దిస్ లైన్. ఓకే, సో వన్స్ ఐ విల్ ఎగ్జిక్యూట్, ప్లీజ్ లుక్ ఇంటూ దిస్. నాకు ఏమొచ్చిందండి, ఏఏఏ బిబిబి. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ ఫ్లో మీరు చెప్పండి, ఎవరైనా పర్లేదు. ఫస్ట్ బీబీబీ వచ్చి దాని తర్వాత మళ్ళీ ప్రింట్ స్టేట్మెంట్ ఏఈ వస్తాయి అన్న. రైట్ అండి, ఎందుకో చెప్తాను చూడండి. సో మనం ఇన్హెరిట్ చేసినప్పటికీ దాన్ని వాడడం ఎప్పుడు వాడుతున్నాము, ఫస్ట్ బీది కాల్ అయిపోయిన తర్వాత ఏది కాల్ చేస్తున్నాము. ఓకే, సో ఫ్లో విల్ గోస్ టు ఫస్ట్ హియర్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ వెళ్తుంది. ఇన్హెరిటెన్స్ ఉంది అని చెక్ చేసుకుంటుంది. తర్వాత కన్స్ట్రక్టర్లోకి వస్తుంది, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్లోకి వస్తుంది. కన్స్ట్రక్టర్లోకి వచ్చాక ఈ లైన్ ప్రింట్ చేస్తుంది. ఈ లైన్ ప్రింట్ అయిన తర్వాత ఏ కన్స్ట్రక్టర్కి కాల్ చేస్తున్నాం. సో దెన్ ఫ్లో విల్ జంప్ టు హియర్, అప్పుడు ఫ్లో ఇక్కడికి వెళ్తుందని ఇక్కడికి వెళ్తుంది. సో దీంట్లో కూడా కన్స్ట్రక్టర్ ఉంది, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంది కాబట్టి ఏమవుతుంది, ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చినాక దీంట్లో ఏముంది, దీంట్లో ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఉంది. సో ఫస్ట్ బి అని ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏ అని ప్రింట్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? లక్ష్మి గారు మీకు క్లియర్ అండి? సరే, అర్థం కాలేదన్నా. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం ఫస్ట్ ఇంతకుముందు దాంట్లో ఏని ఫస్ట్ కాల్ చేసామండి. ఓకే, సో కన్స్ట్రక్టర్లో ఏ కన్స్ట్రక్టర్కి కాల్ చేసాము అంటే ఏ క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్కి కాల్ చేసాము. సో ఫస్ట్ ఏ క్లాస్ కన్స్ట్రక్టర్లోకి వెళ్ళి ఏ క్లాస్ కన్స్ట్రక్టర్ కాల్ చేసాము అని అంటే ఆటోమేటిక్గా కన్స్ట్రక్టర్లో ఉన్న ప్రింట్ స్టేట్మెంట్స్ కానీ వేరియబుల్ డిక్లరేషన్స్ కానీ ఇంకా దాంట్లో ఏమైతే రాస్తున్నామో కన్స్ట్రక్టర్లో దాంట్లో ఉన్న లైన్స్ అన్నీ ప్రింట్ అవుతాయి. సో ఇక్కడ నేను ఫస్ట్ ఏ కాల్ చేస్తున్నా కాబట్టి ఫస్ట్ ఏకి వెళ్తుంది. ఆ కన్స్ట్రక్టర్లో ఉన్న ఎగ్జిక్యూషన్ అంతా అయిపోయాక బికి ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ కొంచెం రివర్స్, పైన ప్రింట్ స్టేట్మెంట్ రాసాము, కింద ఏ క్లాస్ కన్స్ట్రక్టర్ కి కాల్ చేస్తున్నాం. ఓకే, ఏ క్లాస్ కన్స్ట్రక్టర్ కాల్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ బి అని ప్రింట్ అయిపోయి తర్వాత ఏ అని ప్రింట్ అవుతుంది. ఒక్కసారి అవుట్పుట్ చూడండి. సో ఫస్ట్ బి తర్వాత ఏ. సో మీరు వాడే మీరు రాసే లైన్స్ ని బట్టి మీ కోడ్ ఫస్ట్ ఏ క్లాస్కి వెళ్ళాలా లేదు ఫస్ట్ బి క్లాస్కి వెళ్ళాలా, ఎలా వెళ్ళాలి అనేది డిసైడ్ అవుతుంది. ఎనీవే మనం ఆబ్జెక్ట్ బి క్లాస్దే క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ కన్ఫర్మ్గా బి క్లాస్కి వెళ్తుందండి. ఓకే, డైరెక్ట్గా ఏ క్లాస్కి జంప్ కాదు. సో ఫస్ట్ బి క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఒకవేళ మీరు రాసి ఇది వాడకపోతే, ఓకే ఇది మీరు వాడకపోతే ఒకవేళ మీరు కన్స్ట్రక్టర్ కాల్ కాదు, ఓన్లీ బి కన్స్ట్రక్టర్ కాల్ మాత్రమే అవుతుంది. ఎందుకు, మీరు ఇన్హెరిట్ చేశారు, దాన్ని వాడుకోవట్లేదు. ఓకే, గ్రాండ్ ఫాదర్ ఎక్కడో సపోజ్ అనుకుందాము అమెరికాలో ఇల్లు కట్టించాడు, మీరేమో ఇండియాలో ఉన్నారు, దాన్ని వాడుకోవట్లేదు కదా. సో దెర్ ఇస్ నో యూజ్. ఓకే, చెప్పుకోవడానికి మాత్రమే ఇల్లు ఉంది. ఓకే, ఇన్హెరిట్ చేసుకున్నారు బట్ వాడుకోవట్లేదు. సో వాడుకోవాలి అంటే కాల్ కన్ఫర్మ్ గా చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకొక ఎగ్జాంపుల్. యాక్చువల్లీ ఇలా ఉంటాయి, ఏబీలతోని మీరు రిప్రజెంట్ చేస్తే కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ యూజ్ జనరిక్ నేమ్స్ ఆర్ జనరిక్ టాపిక్స్. ఓకే, సో స్టూడెంట్ అండ్ స్కూల్, ఓకే ఎంప్లాయ్ అండ్ ఆఫీస్ ఆర్ ఎంప్లాయ్ అండ్ కంపెనీ ఆర్ ఎనీ వెహికల్, ఇది వెహికల్ రిలేటెడ్ చూడండి. ఇంజన్ ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాను, కార్ అనేది ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను, కార్ లోపల ఇంజన్ని ఇన్హెరిట్ చేస్తున్నాను. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, మీ కామన్ సెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇంజన్ లోపల కార్ ఉండదండి, కార్ లోపల ఇంజన్ ఉంటుంది. ఓకే, సిగరెట్ తాగితే పొగ వస్తుంది కానీ పొగ తాగితే సిగరెట్ రాదండి.
ఓకే, దట్ ఈస్ ద ఎగ్జాంపుల్. ఇప్పుడు అవును. ఇక్కడ కూడా కార్ లోపల ఇంజన్ ఉంటుంది కానీ ఇంజన్ లోపల కార్ ఉండదు. సార్ నేను ఇన్హెరిటెన్స్ లో ఇంజన్ లోపల కార్ రాస్తాను ఏమవుతుంది అని అంటే ఎగ్జిక్యూట్ అవుతుందండి, పైథాన్ కింద తెలియదు కదా మీరు ఏం రాస్తున్నారు అని. ఓకే, ఇట్ విల్ ఎగ్జిక్యూట్, బట్ యువర్ కామన్ సెన్స్ దేని లోపల ఏది ఉంటుందని మీరు కరెక్ట్ గా రాయాలి. ఓకే, దట్ ఆల్సో వి విల్ సీ ఎలా వర్కౌట్ అవుతుందని. ప్రెసెంట్ మీకు ఆల్రెడీ ఇన్హెరిటెన్స్ అర్థమైతే ఇది అసలు నథింగ్ అండి. సో ఇంజన్ కి సంబంధించిన ఒక క్లాస్ క్రియేట్ చేశాను, కార్ కి సంబంధించిన ఒక క్లాస్ క్రియేట్ చేశాను. సో కార్ క్లాస్ లో ఇంజన్ ని ఇన్హెరిట్ చేస్తున్నా. ఓకే, కార్ క్లాస్ లో ఇంజన్ ని ఇన్హెరిట్ చేస్తున్నా. ఇంజన్ ని ఇన్హెరిట్ చేసిన తర్వాత నేను మామూలుగా చూడండి ఇది కామెంట్ చేశాను. ఓకే, సో కార్ క్లాస్ లో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఒకటి రాశాను, ఇన్హెరిటెన్స్ ఇక్కడ రాశాను కానీ ఇక్కడ చేయట్లేదు. సో నెక్స్ట్ కార్ లో కార్ బ్రాండ్ రాసుకున్నాను, తర్వాత కార్ డోర్స్ రాసుకున్నాను. ఓకే, కార్ డోర్స్ కి సంబంధించిన రెండు మెథడ్స్, ఒకటి బ్రాండ్ మెథడ్ ఒకటి డోర్ మెథడ్ రాశాను. ఓకే, నెక్స్ట్ ఇంజన్ దాంట్లో ఇంజన్ మోడల్ రాశాను. ఓకే, ఇంజన్ మోడల్ రాశాను, ఇసుజీ మోడల్ అని రాశాను. సో నౌ ఫస్ట్ ఒకసారి ఇంజన్ మోడల్ కి సంబంధించిన దాన్ని మాత్రమే నేను అన్కామెంట్ చేస్తున్నా చూడండి. ఓకే, ఇప్పుడు ఏం చేశానండి, ఇంజన్ లో ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, ఇంజన్ లో ఏం మెథడ్స్ ఉన్నాయండి, ఇంజన్ లో ఏం మెథడ్స్ ఉన్నాయి, ఇంజన్ లో ఏం మెథడ్స్ ఉన్నాయండి, ఇంజన్ మోడల్ ఒకటే ఉంది. ఇంజన్ మోడల్ ఒకటే ఉంది. సో అదే కార్ లో కార్ బ్రాండ్, కార్ డోర్, కార్ డోర్ రెండు ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఏ ఆబ్జెక్ట్ కి కాల్ చేస్తున్నాను, ఐ మీన్ ఏ క్లాస్ కి కాల్ చేస్తున్నాను, ఇంజన్. సో ఇంజన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను e1 డాట్ ఆబ్జెక్ట్ అని. ఓకే, మీరు e1 అని ఇచ్చిన నడుస్తుంది, లక్ష్మి అని ఇచ్చిన నడుస్తుంది, చరణ్ అని ఇచ్చిన ఇట్ విల్ వర్క్అవుట్. ఓకే, డోంట్ వరీ. సో నేను మీకు అర్థం కావడం కోసం అన్నిటికీ అండర్స్కోర్ ఓబీజీ అని రాస్తున్నాను, ఎందుకంటే ఇది ఆబ్జెక్ట్, ఇది రిటర్న్ వాల్యూ కాదు, మళ్ళీ చెప్తున్నాను. సో నెక్స్ట్ ఇంజన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను e1 అండర్స్కోర్ ఆబ్జెక్ట్, e1 ఆబ్జెక్ట్ డాట్ ఇంజన్ మోడల్. నాకు ఏమవుతుందండి, ఏమని ప్రింట్ అవుతుంది, ఇప్పుడు ఈ రెండు లైన్స్ ద్వారా నాకు ఏం ప్రింట్ అవుతుంది చెప్పండి. దిస్ ఈజ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇంజన్, అదొకటి. ఇంకొకటి ఇసుజియా ఏదో ఇసుజీ ఇంజన్ అండి. సో కనిపించట్లేదు. సో ఇసుజీ ఇంజన్ అనేది ఒకటి కాల్ అవుతుంది. ఓకే, రెండు లైన్స్ వస్తాయి. అదే ఒకవేళ నేను కార్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ క్రియేట్ చేశానండి. ఓకే, సో నౌ టెల్ మీ వాట్ ఇట్ విల్ గివ్. And this is default constructor car class Tata. Manually open close the doors. ఎందుకు నేను మూడు మెథడ్స్, ఐ మీన్ రెండు మెథడ్స్ కి కాల్ చేశాను కాబట్టి కార్ డోర్ మెథడ్స్ కి కాల్ చేశాను. సో మీరు చెప్పడం రివర్స్ చెప్పారు. సో ఫస్ట్ కార్ డోర్స్ ఓపెన్ అయిన ఫస్ట్ డోర్ అనేది ప్రింట్ అవుతుంది, బట్ ఎనీవే ఇట్స్ ఫైన్. సో మీరు కరెక్ట్ గా గెస్ చేశారు, ఇట్స్ ఫైన్. సో నెక్స్ట్ నేను ఒకవేళ ఇంజన్ మోడల్ కి ఇక్కడ నుంచి కాల్ చేస్తే నాకు అవుట్పుట్ వస్తుందా? ఇంజన్ మోడల్ ఎక్కడ ఉందండి, ఇంజన్ మోడల్ దీంట్లో ఉంది. ఇక్కడ నుంచి మీరు కాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇంజన్ మోడల్ ప్రింట్ అవుతుంది, ఎందుకంటే ఇంజన్ క్లాస్ లో ఉన్న మెథడ్ కాబట్టి ఇక్కడ ఆరామ్సే మీకు వచ్చేసింది అవుట్పుట్. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇంజన్ మోడల్ అన్నది ఇంజన్ క్లాస్ లో ఉంది, బట్ నేను కార్ క్లాస్ నుంచి కాల్ చేస్తున్నాను. చూడండి ఎందుకు, ఇక్కడ నేను ఇన్హెరిట్ చేసుకున్నాను కాబట్టి నేను ఆ మెథడ్ కి కాల్ చేసిన, అంటే ఏదైతే ఇన్హెరిట్ చేసుకున్న క్లాస్ ఉందో దాంట్లో ఉన్న మెథడ్స్ అన్నిటినీ నేను ఇక్కడ వాడేసుకోవచ్చు. అదే ఒకవేళ ఇన్హెరిట్ చేయలేదు, ఓకే ఇన్హెరిట్ చేయలేదు, నౌ టెల్ మీ అవుట్పుట్ వస్తుందా రాదా? చూడండి ఇక్కడ వరకు టాటా వరకు ప్రింట్ అయింది. కార్ ఆబ్జెక్ట్ లో నో అట్రిబ్యూట్ ఇంజన్ మోడల్, అట్రిబ్యూట్ ఇన్ ద సెన్స్ మెథడ్ అని. ఓకే, ఇక్కడ
నో అట్రిబ్యూట్ అంటే మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. కార్ ఆబ్జెక్ట్ ఇక్కడ అయితే మీకు తెలుసు కార్ ఆబ్జెక్ట్ ఏంటి, C1 ఆబ్జెక్ట్ అని క్రియేట్ చేసాము. ఆ ఆబ్జెక్ట్ లోపల నో అట్రిబ్యూట్ అన్నది కదా, ఇండైరెక్ట్లీ దీని మీనింగ్ ఏంటి అంటే మెథడ్ లేదు అని. ఓకే, ఇంజన్ మోడల్ అనే మెథడ్ దీంట్లో లేదు, బట్ మీరు వాడుతున్నారు, ఇది ఎర్రర్, అట్రిబ్యూట్ ఎర్రర్ అని చూపిస్తుంది. ఓకే, ఇంతకుముందు కొన్ని సింటాక్స్ ఎర్రర్ చూసారు, 1-2 సార్లు అట్రిబ్యూట్ ఎర్రర్ కూడా చూసారు. బట్ నౌ రిమెంబర్, ఇక్కడ నుంచి మీకు అట్రిబ్యూట్ ఎర్రర్ ఇస్ కామన్గా వచ్చేస్తుంది. ఓకే, మీరు ఆ మెథడ్ని కాల్ చేయలేదు, అట్రిబ్యూట్ ఎర్రర్ వచ్చేస్తుంది. సో నౌ ఇన్హెరిట్ చేస్తున్నా. ఇన్హెరిట్ ఏం చేస్తున్నానండి, ఇంజన్ క్లాస్ని నేను ఇన్హెరిట్ చేస్తున్నా. సో రైటింగ్ దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రాస్తే బాగుంటుంది. సో చూడండి, నాకేమైంది, కార్ క్లాస్కి వెళ్ళింది, ఇంజన్ క్లాస్కి వెళ్ళింది, ఇంజన్ క్లాస్కి వెళ్ళిన తర్వాత కార్ డోర్ మోడల్కి వెళ్ళింది, కార్ బ్రాండ్ మోడల్, తర్వాత ఇంజన్ మోడల్. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందండి. ఒకవేళ సార్ ఇక్కడ వరకు బాగానే ఉంది. సో మీరు అన్నారు కదా ఫాదర్కి సంబంధించిన అసెట్స్ అన్నిటిని సన్ వాడేసుకోవచ్చు, సన్నుకు సంబంధించిన అసెట్ ఫాదర్ వాడుకోలేరు అని. సో ఇక్కడ చూద్దాం ఒకసారి ఎగ్జాంపుల్. సో కార్ డోర్, ఓకే, సో ఇక్కడ వరకు మీకు తెలుసు ఇంజన్ ఆబ్జెక్ట్లో ఇంజన్ మోడల్ ఒకటే ఉంది. సో దాన్ని కాల్ చేస్తే నాకు ఎటువంటి ఎర్రర్ రాదు, అవుట్పుట్ వచ్చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద కన్స్ట్రక్టర్ ఫర్ ఇంజన్ క్లాస్. అండ్ ఇంజన్ మోడల్ ఏంటండి, ఇంజన్ మోడల్ ఇసుజీ. సో కాబట్టి నాకు ఈ 2 లైన్స్కి అవుట్పుట్ వచ్చింది. అదే ఇన్హెరిట్ చేశాను, ఓకే, ఇన్హెరిటెన్స్ ఆల్రెడీ ఉంది, బట్ స్టిల్ నేను కార్ డోర్స్ కార్ బ్రాండ్, ఓకే, కార్ డోర్స్ కార్ బ్రాండ్, ఇవి 2 ఎందులోని మెథడ్స్ అండి, కార్ డోర్ కార్ బ్రాండ్ అన్నవి కార్లోని మెథడ్స్. సో కానీ E1 ఆబ్జెక్ట్ దేనికి సంబంధించిందండి, E1 ఆబ్జెక్ట్ దేనికి సంబంధించింది, ఇంజన్. సో ఇంజన్కు సంబంధించిన క్లాసులో మనం కార్కి సంబంధించిన క్లాస్ మెథడ్స్ని వాడుతున్నాము. సో అసలు ఇక్కడ ఇన్హెరిటెన్స్ లేదు. ఓకే, ఇంజన్కి ఇన్హెరిటెన్స్ లేదు, కార్కి ఇన్హెరిటెన్స్ ఉంది. సో ఇప్పుడు ఇలా వాడితే ఏమవుతుంది అని అంటే ఇట్ విల్ గివ్ ఎర్రర్. ఎందుకు, ఆ అట్రిబ్యూట్స్ ఇందులో లేవు. ఓకే చూడండి, సో ఇంజన్ ఇసుజీ వరకు ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏమని చెప్తుందో చూడండి, ద ఫస్ట్ లైన్ దగ్గర మీకు ఎర్రర్ వచ్చింది. ఇలా ఎక్కడైతే రిప్రజెంట్ చేస్తుందో ఆ లైన్లో ఎర్రర్ ఉంది అని మీనింగ్ అండి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇంజన్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ కార్ డోర్ అనే మెథడ్ ఇంజన్ ఆబ్జెక్ట్లో లేదు అని చెప్తుంది. అవునా, ఇంజన్ ఆబ్జెక్ట్లో ఏముందండి, ఇంజన్ ఆబ్జెక్ట్లో ఓన్లీ ఇంజన్ మోడల్ ఉంది. ఇంజన్ మోడల్లో నేను ఇంజన్ ఆబ్జెక్ట్లో నేను కార్ డోర్ కార్ బ్రాండ్ కాల్ చేస్తున్నా. సో పోనీ కార్ డోర్ లేదు అని అనుకొని నేను దీని ఒక్కదానికి కాల్ చేస్తున్నా. నౌ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ అగైన్. సో చూడండి, కార్ బ్రాండ్ కూడా లేదు అని చెప్తుంది. నిజానికి ఇవి 2 మోడల్స్ ఎక్కడివండి, ఇవి 2 మెథడ్స్ ఎక్కడివి, కారుకు సంబంధించినవి కాబట్టి మీరు కార్లోనూ కాల్ చేసుకోగలుగుతారు. ఓకే, లేదు కార్ నుంచి ఇంజన్ మోడల్కి కాల్ చేసుకోగలుగుతారు, బట్ ఇంజన్ మాత్రము కార్ మెథడ్ కాల్ చేయలేము. క్లియర్? ఏం చెప్పుకున్నామండి, సింగిల్ ఇన్హెరిటెన్స్లో ఫాదర్కి హౌస్ ఉంది, సన్ వాడేసుకోవచ్చు. ఓకే, సన్ వాడేసుకోవచ్చు, బట్ సన్ దగ్గర ల్యాప్టాప్ ఉంది, ఫాదర్కి వాడడం రాదు అని అనుకొని ఇప్పుడు ఏంటి, ల్యాప్టాప్ ఫాదర్ వాడలేడు. సార్ మా ఫాదర్ తోపు వాడతాడు సార్ అని లేదన్నా. సో కాన్సెప్ట్ వైజ్ గుర్తుపెట్టుకోండి, ఏదైతే క్లాస్ని ఇన్హెరిట్ చేస్తున్నామో ఇన్హెరిటెన్స్ అయిన క్లాస్లో, ఓకే, ఇన్హెరిట్ చేసుకున్న క్లాస్లో మీరు ఇన్హెరిట్ అయిన క్లాస్ని చూసేసుకోవచ్చు, వాడేసుకోవచ్చు. బట్ ఏదైతే ఇన్హెరిటెన్స్ కాని క్లాస్ ఉందో, ఇక్కడ ఇంజన్ క్లాస్ ఉందో, ఇంజన్ క్లాస్లో ఇంజన్ మెథడ్స్ వరకు మాత్రమే వాడుకోవచ్చు, మిగతా మెథడ్స్ వాడుకోలేరు. క్లియర్? ఒక్కసారి నాకు ఎవరైనా రిపీట్ చేస్తారా, చరణ్ ఆర్ లక్ష్మి? ఈ ప్రోగ్రామ్ అన్నా ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా నాకు?
ఒక ఇంజిన్ క్లాస్ క్రియేట్ చేసినాం. ఓకే. డిఫాల్ట్ కన్స్ట్రక్షన్ అనేది ఒకటి డిఫైన్ చేయాలి. ఒక ఫంక్షన్ ద్వారా దాన్ని డిఫాల్ట్ కన్స్ట్రక్షన్ ని చేసాం. ఓకే. దాని తర్వాత మళ్ళీ ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేసాం. ఫంక్షన్ ఇంజిన్ కాదు, మోడ్ ఫంక్షన్ కాదు, మెథడ్ మెథడ్. మెథడ్ మెథడ్ నేను ఆల్రెడీ ఇంజిన్ చెప్పాను, క్లాస్ బయట ఉంటే దాన్ని ఫంక్షన్ అని అంటాము, క్లాస్ లోపల ఉంటే దాన్ని మెథడ్ అని అంటాం. మెథడ్ అంట. ఇంజిన్ మోడ్ అనే ఒక మెథడ్ క్రియేట్ చేసాము. దానిలో ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాసాము. ఓకే. దాని తర్వాత ఇంకొక క్లాస్ క్రియేట్ చేసి దాంట్లో దాని నేమ్ వచ్చేసి కారు, దాంతో ఇన్హెరిట్ చేసాము ఇంజిన్ ఒక క్లాస్ ని. ఓకే. తర్వాత మళ్ళా డిఫాల్ట్ కన్స్ట్రక్షన్ అనేది ఒకటి క్రియేట్ చేసాము. ఉమ్, దాని తర్వాత ఇన్హెరిట్ చేసిన దాన్ని కాల్ చేసాము. ఓకే. దాని తర్వాత మళ్ళీ ఒక మెథడ్ క్రియేట్ చేసి దానిలో ప్రింట్ స్టేట్మెంట్ రాసాం. మళ్ళీ ఇంకొక మెథడ్ క్రియేట్ చేసి దానిలో ప్రింట్ స్టేట్మెంట్ రాసి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాని తర్వాత ఇంజిన్ని అసైన్ చేసాం. ఓకే. దాని తర్వాత మళ్ళా ఇంజిన్ ఇది ఫస్ట్ ఇంజిన్లో ఉన్న మెథడ్ని కాల్ చేస్తున్నాం. ఓకే. ఓకే. నాకు సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి చెప్పు. లక్ష్మి మీరు చెప్పండి, సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? కాల్ ఏలో ఉన్నదాన్ని అంటే కాల్ బీకి కాల్ అర్థం కాలేదండి. హలో లక్ష్మి గారు, సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి చెప్పండి అంతే. కాల్ ఏలో ఉన్న మదర్స్ని కాల్ బీకి కాల్ చేస్తాం. వినబడట్లేదండి. కాల్ ఏలో ఉన్న మదర్స్ని కాల్ బీకి కాల్ చేస్తాం. ఓకే. సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటండి, క్లాస్ ఏలో ఉన్న క్లాస్ బిలో క్లాస్ ఏని ఇన్హెరిట్ చేసుకుంటాము. క్లాస్ ఏలో ఉన్న మెథడ్స్ అన్నిటిని క్లాస్ బిలో వాడుకుంటే దాన్ని మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. సో ఇది ఒక్క కాన్సెప్ట్ అర్థమైతే మిగతా అన్ని ఈజీనండి. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటి, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ లో ఏం కావాలండి, క్లాస్ ఏలో ఉన్న మెథడ్స్ క్లాస్ సిలో వాడుకోగలగాలి, క్లాస్ బిలో ఉన్న మెథడ్స్ క్లాస్ సిలో వాడుకోగలగాలి, బట్ క్లాస్ ఏకి బికి సంబంధం లేదు. ఓకే. ఓకే. సో నౌ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటి అంటే ఇన్హెరిట్ చేసే క్లాస్, ఓకే, ఇన్హెరిట్ చేసే క్లాస్ ఎప్పుడైనా కింద ఉండాలండి. ఓకే, ఇంజన్ క్లాస్లోకి కార్ క్లాస్ని ఇన్హెరిట్ చేస్తున్నాం కదా, ఇంజన్ క్లాస్లోకి కార్ క్లాస్ని ఇన్హెరిట్ చేస్తున్నాము. సో ఎప్పుడైనా ఇది పైకి అది కిందికి ఉండాలి. సో అయినా ఎగ్జిక్యూట్ కాదా సార్ అంటే ఎగ్జిక్యూట్ అవుతుందండి.
బట్ ద బెస్ట్ వే ఈజ్ రైటింగ్ దట్ వన్. ఓకే, ఇక్కడ చూడండి అయింది. ఓకే, బట్ రాయడం ప్రొసీజర్ వచ్చేసి ఎప్పుడైనా ఇన్హెరిటెన్స్ అయ్యే క్లాసులు పైన ఉండాలి, ఇన్హెరిట్ చేసుకునేవి కింద ఉండాలి. క్లియర్ కదా? ఇలా అన్నమాట. సో ఇంజన్ క్లాస్ పైన, కార్ క్లాస్ కింద. సో ఇలా ద బెస్ట్ ప్రొసీజర్ అన్నమాట. నెక్స్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇక్కడ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ లో ఏంటండి, ఏ క్లాస్ లో ఉన్న మెథడ్స్ బి క్లాస్ లో ఉన్న మెథడ్స్ సి క్లాస్ లో వాడుకోగలగాలి. బట్ బి క్లాస్ లో కానీ ఏ క్లాస్ లో కానీ ఉన్న మెథడ్స్ రెండు షేర్ చేసుకోలేము. సో ఆల్రెడీ ఇమేజ్ చూసారు, ఒకవేళ ఇమేజ్ గుర్తులేదు అంటే ఈ ఇమేజ్ మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇంటర్వ్యూలో వాళ్ళు మీకు ఇమేజ్ ఏం చూపెట్టరు, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఎగ్జాంపుల్ రాయమని చెప్తారు. సో యూ నీడ్ టు రిమెంబర్ దిస్ ఎగ్జాంపుల్. ఓకే, ఒకవేళ సింగిల్ మల్టీ లెవెల్ వస్తే మీకు ఆరామ్స్ గుర్తుంటుంది. మల్టిపుల్ కానీ హైరార్కికల్ కానీ హైబ్రిడ్ వచ్చినప్పుడు కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తే సరిపోతుంది. మీరు ఒక 4 సార్లు ప్రాక్టీస్ చేశారనుకోండి అన్ని ఇన్హెరిటెన్సెస్, ఇట్ విల్ బి వెరీ ఈజీ. సో ఇది ఒక్కటి చూసిన తర్వాత వీ విల్ స్టాప్ ద సెషన్, విల్ కంటిన్యూ టుమారో. ఓకే, సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో ఏంటండి, ఏబి పైన ఉంటాయి, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. లేకపోతే ఏ క్లాస్ బి క్లాస్ పైన ఉంటాయి, సి క్లాస్ ఏ క్లాస్ని బి క్లాస్ని ఇన్హెరిట్ చేసుకుంటుంది. ఓకే, సో ఇంకా మీకు అలా గుర్తుండదు అంటే మల్టిపుల్ అంటే సింపుల్గా ఏంటి అని అంటే ఫాదర్ మదర్ ఇద్దరు సపరేట్గా ఉంటున్నారు అనుకోండి, ఒకరు అమెరికాలో ఒకరు ఆస్ట్రేలియాలో ఉంటున్నారు అనుకోండి. సో వాళ్ళు మీకోసం ఒకరు ఒక ఇల్లు కొన్నారు ఒక ఏరియాలో, ఇంకొకరు ఇంకొక ఏరియాలో ఒక ఇల్లు కొన్నారు. సో ఏంటి అని అంటే ఇప్పుడు ఫాదర్ కొన్న హౌస్ మీరు వాడుకోవచ్చు, మదర్ కొన్న హౌస్ మీరు వాడుకోవచ్చు. సో అలాగే మీ ఎర్నింగ్తో వచ్చిన హౌస్ని కూడా మీరు వాడుకోవచ్చు. సో దట్స్ వాట్ ద కాన్సెప్ట్. సో ఇక్కడ చూడండి, ఏ క్లాస్ అండ్ బి క్లాస్ రెండు క్లాసెస్ క్రియేట్ చేశాను, కన్స్ట్రక్టర్స్ క్రియేట్ చేశాను. సి క్లాస్లోకి కామా సపరేటెడ్తోని వాటిని ఇన్హెరిట్ చేసుకోవాలి. ఏదైతే ఫస్ట్లో రాస్తున్నామో ఆ క్లాస్, ఐ మీన్ ఇక్కడ ఆర్డర్ ఏం అవసరం లేదు, బట్ ఇక్కడ ఏదైతే ఆర్డర్ రాస్తారో ఆ ఆర్డర్లో ఫాలో అవుతుందండి. ఓకే, ఇక్కడ రాసిన ఆర్డర్ కంటే ఇక్కడ రాసిన ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు ఒకవేళ ఏబి అని రాసి బిఏ అని రాసినా కూడా దెర్ ఇస్ నో ఇష్యూ. ఓకే, సో చూడండి ఫస్ట్ ఏమైంది, ఫస్ట్ సి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను సి క్లాస్తోని. సి క్లాస్కి కన్ఫామ్గా కాల్ అవుతుంది ఎందుకంటే ప్రింట్ స్టేట్మెంట్ పైన రాశాను కాబట్టి. నెక్స్ట్ బి క్లాస్కి, నెక్స్ట్ ఏ క్లాస్కి. ఒకవేళ అలా కాదు నేను బి క్లాస్ని ఫస్ట్ రాసుకుంటాను అని అనుకుంటే ఎస్ అండి, మీకు బి క్లాస్ కూడా ఫస్ట్ రాసేసుకోవచ్చు. దట్ ఈజ్ అప్ టు యువర్ ప్రోగ్రామ్ ఫ్లో, మీ ప్రోగ్రామ్ ఫ్లో మీద డిపెండ్. సో మీరు ఎలాగైనా రాసుకోవచ్చు. సో ఫస్ట్ ఏమవుతుందండి, ఫస్ట్ బి క్లాస్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది, తర్వాత సి క్లాస్కి, తర్వాత ఏ క్లాస్కి. లేదు నేను ఫస్ట్ ఏ క్లాస్ని తర్వాత బి క్లాస్ని తర్వాత సి క్లాస్ని వాడేసుకుంటా అంటే ఎస్ అండి, దెర్ ఇస్ నో ఇష్యూ. మీరు ఎటు నుంచి ఎటైనా కాల్ చేసుకోవచ్చు, మీ ప్రోగ్రామ్స్లో మీ ఇష్టం, ఎలా రావాలి అని అనుకుంటే అలా తెప్పించుకోవచ్చు. క్లియర్ కదా? సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాము, సేమ్ లైక్ మనం అనుకున్న ఎగ్జాంపుల్ ఫాదర్ మదర్ సన్. ఓకే, ఫాదర్లో ఉన్న మెథడ్స్ మదర్లో ఉన్న మెథడ్స్ అన్నిటినీ మీరు వాడేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. సో ఫస్ట్ సన్ క్లాస్కి కాల్ చేస్తున్నాము, తర్వాత మదర్ క్లాస్కి, తర్వాత ఫాదర్ క్లాస్కి కాల్ చేస్తున్నాము. సో ఫ్లో అలాగే ఉంటుంది. ఒకసారి మెథడ్స్ ఒక్కొక్క మెథడ్ రాద్దాం. ఓకే, ఫాదర్ హౌస్ మదర్ హౌస్ రెండు రాసుకున్నాము. ఆ రెండు మెథడ్స్కి ఒకసారి కాల్ చేసి చెక్ చేద్దాం. సో సన్ క్లాస్కి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. సన్ క్లాస్లో నుంచి ఫాదర్ హౌస్ కాల్ చేస్తున్నాను, సన్ క్లాస్లో నుంచి మదర్ హౌస్ కాల్ చేస్తున్నాను. సో నౌ బోత్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. అవి రెండు ఎగ్జిక్యూట్ కావాలి నాకు. చూడండి ఫస్ట్ ఇవి 3 ఎగ్జిక్యూట్ అయ్యాయి ఎందుకంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్కి కాల్ చేసాము. అందులో ఫాదర్ క్లాస్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్కి, మదర్ క్లాస్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ చేసాం కాబట్టి ఈ 3 లైన్స్ ప్రింట్ అవుతాయి. తర్వాత ఫాదర్ హౌస్ మెథడ్ కాల్ చేసాము, ఫాదర్ హౌస్ మెథడ్ ప్రింట్ అయింది. ఓకే, నెక్స్ట్ మదర్ హౌస్ మెథడ్కి కాల్ చేసాము. సో మదర్ హౌస్ మెథడ్ కాల్ అయింది. క్లియరా? ఓకే, సో ఇక్కడ మీరు ఏ ఆర్డర్లో అయితే రాస్తారో, ఓకే మదర్ హౌస్ ఫస్ట్ రాస్తే మదర్ హౌస్ ఫస్ట్ వస్తుంది, ఫాదర్ హౌస్ ఫస్ట్ రాస్తే ఫాదర్ హౌస్ మెథడ్కి కాల్ అయ్యి ఆ మెథడ్ అవుట్పుట్ ఫస్ట్ వస్తుంది.
అలా ఓకే. కాకుండా ఇప్పుడు ఫాదర్ హౌస్, ఓకే, ఇక్కడ ఇది చూడండి, ఇప్పటి వరకు ఇలా తీసుకున్నాం కదా. సో మనం ఏమనుకున్నాము, ఫాదర్ హౌస్ నుంచి మదర్ హౌస్, ఫాదర్ మెథడ్ నుంచి మదర్ మెథడ్ కానీ మదర్ మెథడ్ నుంచి ఫాదర్ మెథడ్స్ కానీ కాల్ చేయలేము అని చెప్పుకున్నాము. సో ఒక్కసారి అది టెస్ట్ చేద్దాం. సో మదర్ ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. మదర్ ఆబ్జెక్ట్ నుంచి మదర్ హౌస్ నేను కాల్ చేసుకోవచ్చు, అవునా? ఎస్ సార్. సో 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 నాకు ఇక్కడ ఏమైంది, మదర్కి సంబంధించిన కన్స్ట్రక్టర్ కాల్ అయింది, మదర్ హౌస్ క్లాస్ కాల్ మెథడ్ కాల్ అయింది. నెక్స్ట్ ఫాదర్ హౌస్ ఎక్కడికి సంబంధించింది, ఫాదర్ క్లాస్కి సంబంధించింది. బట్ ఇన్హెరిటెన్స్ నాకు ఫాదర్ మదర్కి మధ్యలో జరగట్లేదు. ఓకే, ఓన్లీ సన్కి ఫాదర్ మదర్కి క్లాస్లో ఇన్హెరిటెన్స్ ఉంది. బట్ ఇక్కడ ఫాదర్ హౌస్ అన్నది ఇన్హెరిట్ కావట్లేదు. కాబట్టి ఏమైంది, మదర్ క్లాస్ నుంచి ఫాదర్ క్లాస్లో ఉన్న మెథడ్ని నేను కాల్ చేయలేను. క్లియర్? ఏంటన్నా మళ్ళీ చెప్పరా? నో ఇష్యూ. సో ఇక్కడ చూడండి, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ లో క్లాస్ ఏలో ఉన్న మెథడ్స్ క్లాస్ సిలో వాడుకోవచ్చు, క్లాస్ బిలో ఉన్న మెథడ్స్ క్లాస్ సిలో వాడుకోవచ్చు. బట్ ఏకి బికి కనెక్షన్ ఉండదు. ఓకే, మేబీ ఎగ్జాంపుల్ కరెక్ట్ కాకపోతే వేరే ఎగ్జాంపుల్ వాడుకోండి. సో ఫాదర్ మదర్ కు లింక్ లేకపోవడం ఏంది అని అలా అనకండి, బట్ మీకు గుర్తుండే చెప్తున్నా. సో ఏంటి అంటే, ఏ క్లాస్లో ఉన్న మెథడ్స్ సి క్లాస్లో వాడుకోవచ్చు, బి క్లాస్లో ఉన్న మెథడ్స్ సి క్లాస్లో వాడుకోవచ్చు. బట్ ఏకి బికి కనెక్షన్ ఉండదు, ఇక్కడ కనెక్షన్ లేదు. అందుకే ఈ ఇమేజ్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మీకు ఫస్ట్ ఇన్హెరిటెన్స్ అనగానే ఈ ఇమేజెస్, ఈ 5 ఇమేజెస్ గుర్తుకొచ్చాయి అనుకోండి, ఇంప్లిమెంట్ చేయడం చాలా ఈజీ అనమాట. సో మళ్ళీ వెళ్దాము మన ఎగ్జాంపుల్కి. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో ఏంటండి, ఫాదర్ హౌస్ మదర్ మెథడ్, మదర్ ఆబ్జెక్ట్ నుంచి కాల్ చేయలేము. అలాగే మదర్ హౌస్ మెథడ్ని ఫాదర్ ఆబ్జెక్ట్ నుంచి కాల్ చేయలేము. ఎందుకు, ఈ రెండింటికి కనెక్షన్ లేదు. ఓన్లీ సన్కి ఈ రెండింటికి కనెక్షన్ ఉంది. సన్ క్లాస్లో ఎలాగైనా వాడేసుకోవచ్చు. క్లియర్ కదా? ఓకే. నెక్స్ట్ ఓకే, విల్ సీ ద రిమైనింగ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. అవి మనం రేపు చూద్దామండి, రేపు మార్నింగ్ క్లాస్లో వి విల్ సీ ద రిమైనింగ్ మెథడ్స్. ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, విల్ డిస్కస్ ఆన్ దాట్. అదర్వైజ్ విల్ స్టాప్ దిస్.